సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎలా ఉంది సార్ ఆరోగ్యం? బాగుందండి, హెల్తీగా ఉన్నానండి. థ్యాంక్ యూ. అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, మన ఈ ప్రోగ్రామ్ కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి మీరు ఒక పితు డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. పితు కొంచెం ఎనర్జీ. మీరు స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. పితు స్టార్ట్ చేయండి. పితు పితు. బాగుంది. గుడ్. ఓకే, అసలు ఈ గొంతు మార్చాలన్న ఐడియా ఎవరిది సార్? అసలు ఇది నేను కాలేజ్ చేస్తూ మిమిక్రీ చేసేవాడినండి. అన్ని ఆర్టిస్ట్, కృష్ణ గారు, శోభన్ బాబు అన్ని మిమిక్రీ చేస్తూ ఉండేవాడిని. ఓకే, అప్పుడు పిలిచేట రాజా గారు అడిగారు ఎవడి మూడు షూటింగ్లో, డిఫరెంట్ వాయిస్ కానీ చెప్పగలుగుతావా అని కాలేజ్ చేస్తాం మిమిక్రీ చేసామనంటే చెప్తాను 2-3 వాయిస్ అంటే 2-3 వాయిస్ చేసి చూపించాను మీట్గా. కృష్ణ గారు దిశ లాగా కొత్తగా నువ్వు ఏదైనా ట్రెండ్ స్టార్ట్ చేయాలి సుధాకర్ అంటే అప్పుడు ఈ డైలాగ్ స్టార్ట్ చేయాలి. పిచ్చ కొట్టుడు ఆయన ఇది చాలా బాగుంది సుధాకర్, ఇదే కంటిన్యూ చేయన్నారు. సో ఎవడి మూడు అంతా అదే కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇంకా లైక్ అది క్లిక్ అవ్వడము, ఆ పిక్చర్ పెద్ద హిట్ అవ్వడం, నా ట్రెండ్ జనం లైక్ చేయడంతో ఇంకా అది చాలా పిక్చర్స్ కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇక పిచ్చగొట్టు సుధాకర్ అవ్వడం. అది మీకు సెకండ్ ఇన్నింగ్ అది కదా. అసలు ఆ పిచ్చకొడు అన్న వర్డ్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే ఇంత ప్రీవియస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అదేంటా దానికి లేదా? అప్పటికప్పుడు క్రియేట్ చేసి చెప్పడమే తప్పితే అదే సడన్గా. సో ఓకే, మీరు ఒక డైలాగ్ మేనరిజంతో మొన్నటి వరకు మనకి ప్రేక్షకులందరికీ సక్సెస్ అయ్యారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు రీఎంట్రీ చేయబోతున్నారు కానీ మళ్ళీ ఆ మేనరిజం అన్నది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు? అంటే మళ్ళీ ఏదో కొత్తదనం ఉంటేనేగా, మళ్ళీ అది ఎంతవరకు మొనాటిని వచ్చే ప్రమాదం ఉందిగా? ఉంటాను, ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను నేను కాదని పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ హీరోగా చేసే పిక్చర్ చాలా కాలంతో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను. దాంట్లో డైరెక్ట్ వినోద్ విజయన్ గారు అడిగారు అనమాట, ఏదైనా పెక్యులర్ డైలాగ్ పెడతా సుధాకర్ మ్యానరిజం అని. ఇప్పుడు ఆ సినిమాకి లస్కర్ అని ఒక మ్యానరిజం పెట్టాను. అది బాగుంది సుధాకర్, కంటిన్యూ చేయమంటే సినిమాలో చాలా చుట్ట లస్కర్ అంటుంటాను అనమాట. నేను రామ్ శంకర్ గారి మేనవంగా యాక్ట్ చేస్తున్నాను సినిమాలో. ఆ క్యారెక్టర్ కూడా పర్మిట్ చేస్తుంది. మళ్ళీ పెద్దరికంలో ఎంత పేరు వచ్చిందో ఈ క్యారెక్టర్ కూడా అంత పేరు వస్తుంది, నమ్మకం నాకుంది. ఓహో, అది వెరీ గుడ్. నేను అనేది డైలాగ్ పదం మేనరిజం అనట్లేదు, ఆ చెప్పే విధానము మార్చారా అలాగే ఉంచారా? అలా లేదండి, కంప్లీట్ ఆ క్యారెక్టర్ తగినట్టుగా ఉంటుంది తప్పితే ఆ మ్యారేజ్ ఎక్కువ ఉండదు. ఏదో ఒక 2 చోట్ల డైలాగ్ మ్యారేజ్ ఉంటుంది తప్పితే మిగతా అంతా క్యారెక్టర్ పరంగా ఒక పెద్దరికం టైప్లో ఒక బాధ్యతాయుతమైన ఒక మేనవం లాగే ఉంటుంది క్యారెక్టర్. ఆ మోడ్యులేషన్ కానీ ఇంకోటి కానీ అంత పకడ్బందీగా ఉంటుంది. అది గుడ్. మీరు హీరోగా స్టార్ట్ చేశారు సార్ తమిళ్లో. హీరోగా చేశారు, తర్వాత విలన్గా చేశారు, భోగభాగ్యాలు, కృష్ణ గారి టైంలో, అప్పటి నుంచి భోగి మంటలు, తర్వాత మళ్ళీ కమెడియన్ అయ్యారు, మళ్ళీ కమెడియన్గా చేశారు. ఈ జర్నీలో ఈ 3 ఇదిలో ఏది మీకు ఎక్కువ కష్టంగా అనిపించింది? నాకు కష్టం అంటే ఏది లేదండి. నేను ఒకటే అనుకున్నామండి, నేను చేసే క్యారెక్టర్ కామెడీ అయినా విలనిజమైనా. ఇప్పుడు ముచ్చమంతా ముద్దు ఉంది, మజ్ను ఉంది, విలన్ అవుట్ ఆన్ డట్ విలన్. అది ఎలాంటి విలన్ అంటే డిఫరెంట్ విలన్ అది. మరి దానికి తగినట్టుగా చేసేవాడిని. మరి కామెడీ వచ్చినప్పుడు ఇప్పుడు కిరాయి దాదా కానివ్వండి, తర్వాత చాలా ఉన్నాయి కామెడీ విలన్, అలాంటి పిక్చర్లు మళ్ళీ ఆ మాట కొంచెం డిఫరెంట్ చేసేవాడిని. అలాగే క్యారెక్టర్ పరంగా నా యాక్టింగ్లో కానీ మోడలేషన్ కానీ డిఫరెంట్ ఉండేది తప్పితే ఇదే అన్నట్టుగా ఉండేది కాదు. అలా స్టికాన్ అయ్యామని కాదు. నేను ఏ స్టేటస్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు మీరు, హీరోగా, కమెడియన్గా, విలన్గా? మరి తమిళనాడులో హీరోగా యాక్ట్ చేసినప్పుడు ఆ పిక్చర్స్ అని హిట్, దగ్గర 35 పిక్చర్స్ వేసాను. 35 పిక్చర్స్ హిట్. అన్నిటికీ ఇలాంటి మ్యూజికే ఎక్కువ ఉండేది. నాకు సింగర్స్ మలేష్ చౌహాన్ పాడేవాడు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడేవారు, జయచంద్ర పాడేవారు, అలా రకరకాల సింగర్స్ నాకు పాడేవాళ్ళు. మరి తమిళ్లో చేసేటప్పుడు ఆ పిక్చర్స్ కూడా క్లిక్ అయ్యాయి. ఇలాంటి ఎక్కువ సాంగ్స్ పాటలు పాడేవాడు నాకు. అలా ఉండేది. అని అనేది ఏ దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేశారు అంటున్నాను. నేనా తమిళ్లో ఉన్నప్పుడు తమిళ హీరో యాక్ట్ చేసేవాడిని, లైక్ చేసేవాడిని. తెలుగు వచ్చిన తర్వాత కామెడీ లైక్ చేయడం స్టార్ట్ చేశాను. ఎంజాయ్ చేసేవాడిని కామెడీ సీన్స్ చేసేటప్పుడు. డైలాగ్ చెప్పుకోవడం కానీ ఇంకోటి కానీ సెట్లో అంతా సరదా ఉంటుంది. మళ్ళీ ఆ డైలాగ్ యాక్ట్ చేసి చూపించేవాడిని డైరెక్టర్కి అంతా. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. సెట్లో ఉండగా సందడిగా ఉండేదండి, చాలా టైంపాస్ ఉండదు. అందరు గొడవ చేస్తూనే ఉండేవాళ్ళు అందరం. అలా ఉండేది. ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్, ఏంటి సినిమాలో తాయెత్తు కాదు, అది దీనిలో క్రాస్ ఉంటుంది. ఓకే, మా అత్తగారు ప్రజెంట్ చేశారన్నమాట ఇది నాకు. అది దీని లోపల క్రాస్ ఉంటుంది, అది ఆమె ప్రజెంట్ చేశారన్నమాట. ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ కనబడుతుంది. తీయడం అనేది జరగదు, ఎప్పుడు ఉంటుంది ప్రతి సినిమాలో. అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు చెట్టెక్కకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే.